పద్మశ్రీ వారి సమ్మోహనాస్త్రం అన్న వాల్ పోస్టర్తో ఇప్పటికీ విడుదలైన ప్రతి చోట ప్రేక్షకుల్ని అలరించే ప్రేమ కథా చిత్రం ప్రేమించి చూడు. ఈ చిత్రం స్వరకర్త మాస్టర్ వేణు గారు స్వతంత్రంగా స్వరపరిచినటువంటి బాణీకి ఒక అమలిన శృంగార గీతాన్ని రాశారు దాశరథి గారు. ఎంఎస్ విశ్వనాథన్ గారు కాదలిక నేరమిల్లే అన్న తమిళ చిత్రానికి వాడినటువంటి బాణీనే తీసుకోమని దర్శకులు పుల్లయ్య గారు పట్టుబట్టిన ససేమిరా అన్న వేణు గారు మరీ పట్టుబట్టి ఈ పాటను చేశారంట. ఇక దాశరథి గారి సాహిత్యం గురించి ఏం చెప్పమంటారు? తన పదరచనతో వేణుగారి వలజీ రాగానికి పులుగు జవ్వాజులు అద్దారట. పిబి శ్రీనివాస్ గారు, సుశీలమ్మ గారు ఆలపించినటువంటి ఆ మధుర గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నటువంటి గాయని గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సునీత గారు. వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చిలి. వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చిలి. చల్లని జాబిలి నవ్వెను మరి మరి అల్లరి వాడా నీదే ఈ చెలి. చూపులతోనే మురిపిల్చేవు, చూపులతోనే మురిపిల్చేవు, ఆశలతోనే మరిపిల్చేవు, ఆశలతోనే మరిపిల్చేవు. చెలిమీదేనా మాటలతో సరేనా, చెలిమీదేనా మాటలతో సరేనా. పొరపాటైతే పలకనులే పిలువనులే దొరకనులే ఊరించనులే. వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చెలి. వాదాలెందుకులే అవుననినా కాదనినా ఏమనినా నాదాని విధి. చల్లని జాబిలి నవ్వెను మరి మరి అల్లరి వాడా నీదే ఈ చెలి. వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చెలి. ఆహాహా వెన్నెల ఏమో కానీ మీ పాట మాత్రం మా మనసుకి చాలా హాయి సార్. సునీత చాలా బాగా పాడారు మీరు, చాలా. అండ్ బాలు గారు, నా జీవితంలో మొట్టమొదటిసారి అటెండ్ అయిన రికార్డింగ్ అండి ఈ పాట. ఇది పిబి శ్రీనివాస్ గారు పాడిందండి. ఆయన పాడిన పాట. నాకు పాట అంటే ఇష్టం, ఆయన మీద మర్యాద. పాట చాలా గొప్ప పాట. నేను అవకాశాల కోసమని ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు శని ఆదివారాల్లో, ముఖ్యంగా శనివారం మాస్టర్ వేణు గారి ఇంటికి వెళ్ళేవాడిని.
ఈ సినిమాలో కనీసం ఎక్కడన్నా కోరస్లోనన్నా ఒక లైన్ పాడిస్తారేమో అని నాకు కోరిక. ఆయన పాపం ప్రయత్నించాడు కానీ కుదరలేదు. రికార్డింగ్ జరుగుతుంది వస్తావంటే నేను అంతవరకు రికార్డింగ్ థియేటర్ ఎలా ఉంటుందో కూడా చూసిన వాడిని కాదు. ఈ ఐ స్టిల్ రిమెంబర్, అప్పుడు కూడా తిరుపతికి వెళ్ళి ఇలాగే గుండు కొట్టుకున్నాను. ఆయన స్టాండర్డ్ కారులో తీసుకెళ్లారనమాట. శారదా స్టూడియోలో జరిగింది. ఓ మూల కూర్చోడానికి కూడా చూడలేదు, నుంచొని ఈ రికార్డింగ్ అంతా చూశాను. హౌ లైవ్గా రికార్డింగ్ ఎలా జరుగుతుంది అన్నది మొట్టమొదటిసారి. ఆ పాట 4 టేకులకు ఓకే అయింది, నాకు పాట వచ్చేసింది. ఆ రోజు సాయంత్రం హైదరాబాద్ శంకర్ గారి దగ్గరికి ఆడిషన్కి వెళ్ళాను, ఆయన మెడ్రాస్లో ఉంటే. ఆయనకి ఈ పాట అంతా బ్యాక్గ్రౌండ్తో సహా పాడి వినిపించాను. ఆయన ఇలా చూశారు, అరే ఏం రా గట్లా మ్యూజిక్ అంతా కూడా పాడేస్తున్నావు నువ్వు అన్నాడు ఆయన. నాకు ఆ పాట బాగా వచ్చేసింది అని. ఆయన వెంటనే ఆయన చేస్తున్న సినిమాలో అవకాశం కోసం ఆయన ట్రై చేశాడు. నా టైం అప్పుడు బాగాలేదు, బహుశా చాలా బాగుందేమో, కోదండపాణి గారే నాకు అవకాశం ఇవ్వాలి అని ఆ హస్తవాసి. బట్ దిస్ ఈస్ ఏ రికార్డ్ ఈజ్ ఫస్ట్ జీవితంలో మొట్టమొదటిసారి లైవ్గా రికార్డింగ్ చూసిన పాట ఇది. దాశరథి గారు కూడా ఆ రోజు రికార్డింగ్లో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అందరికంటే లేట్గా వచ్చింది పిబి శ్రీనివాస్ గారు రికార్డింగ్కు. కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు వర్జ్యం అన్నీ చూసుకుని వస్తారు. ఆ రోజు ఎదుగో 9-10 రాహుకాలం ఉన్నట్టుంది, 11 గంటలకు వచ్చారనమాట ఆయన. మ్యూజిషియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమాలో అన్ని పాటలు కూడా మిగతావి విశ్వనాథన్ గారు చేసినవి అలాగే ఉంచేశారు. ఇది ఒక్కటే వేణుగారు చేసింది. ఆ పాట కూడా అదే చేయాలి అని పుల్లయ్య గారు చాలా పట్టుపట్టారు. కానీ వేణుగారు నాన్న ఒక్క పాటను నేను చేసింది లేకపోతే ఎట్లా సినిమాలో అని అంత అందమైన పాట చేశారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్.